హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ ఎవరైనా మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకి చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నా ఛానల్‌లో వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. మీకు యూస్‌ఫుల్‌గా ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఆహ్, తప్పకుండా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ ఇవ్వండి. వీడియోని లాస్ట్ వరకి చూసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే రేపటి కోసం ఈరోజే చట్నీ కోసము ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే చట్నీ ఫాస్ట్‌గా అయిపోవడానికైతే ముందుగానే ఒక 3 టైమ్స్‌కి అయ్యేలాగా మిర్చినైతే వేయించుకొని పెట్టేసుకుంటున్నాను. వీటినైతే గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. మనము ఎక్కువ చట్నీ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెడితే టేస్ట్ బాగుండట్లేదు. అందుకే ఎంత అవసరం ఉంటదో అంతే చేసేసుకుందామనైతే ముందుగానే కొంచెం ఆయిల్ వేసేసుకొని మిర్చిని వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 వీక్ ఉండేలాగా స్టోర్ చేసేసుకోండి. మరీ ఎక్కువ రోజులున్నా బావుండది. మనకు అప్పటికప్పుడు అవసరమయ్యేలాగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి పల్లీలను కూడా వేసేసుకొని వేయించుకున్నాను. ఈ పల్లీలు కొన్ని పుట్నాలు వేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా మనకు ఎంత అవసరం ఉంటదో అంత వేసేసుకొని కొన్ని పల్లీలు ఇంకా ఈ పేస్ట్ కొంచెం వేసేసుకొని కొంచెం సాల్ట్ అందులో తగ్గించుకొని వేయించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి పేస్ట్‌లో కొంచెం సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇంకా దీనినైతే ఒక గాజు సీసాలో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 4 టైమ్స్‌కి యూజ్ అయ్యేలాగా పచ్చిమిర్చిని వేయించుకొని పెట్టేసుకున్నాను. ఇంకా మనము చట్నీ చేయాలనుకుంటే కొన్ని పల్లీలు తీసేసుకొని ఇందులో ఆ పేస్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కొంచెం చూసేసుకొని వేసేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చిలో వేశాను కదా! అందుకే కొంచెం సాల్ట్ తగ్గించి వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే గిన్నెలైతే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈరోజు వెడ్నెస్‌డే మాకైతే ఇక్కడ మార్కెట్ ఉంటది. నేను ప్రతి వెడ్నెస్‌డే రోజు వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్తాను. అందుకే ఫాస్ట్‌గా అయితే పనుల్ని కంప్లీట్ చేసేసుకుంటున్నాను. గిన్నెలనైతే వాష్ చేసుకొని బాల్కనీలో పెట్టేసుకున్నాను. ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళాలనైతే ఆహ్, ఏమంటారు దోస పిండికైతే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. వర్షం వచ్చేలా ఉందని ఫాస్ట్‌గా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను. మళ్ళీ పవర్ పోతే కష్టమవుద్దని ముందుగానే ఇలా గ్రైండ్ చేసేసుకొని తర్వాత మార్కెట్‌కి ఎళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. దోస పిండి కూడా ఎక్కువ క్వాంటిటీలో పట్టేసుకొని పెట్టేసుకున్నాను. అవసరం ఉన్నది మాత్రమే బయట పెట్టేసుకొని మిగతాదంతా ఫర్మెంట్ కాకముందే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇలా చేస్తే దోసలు కూడా టేస్టీగా వస్తాయి. అప్పటికప్పుడు కొంచెం తీసుకొని బయట పెట్టేసుకొని ఫర్మెంట్ చేసేసుకుంటే మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే బావుంటుంది. పిండి కూడా పాడవకుండా ఉంటుంది. అలా ఎక్కువ ఫర్మెంట్ చేసుకొని పెట్టేసుకొని అది పుల్లగా అయిపోవడం, దానిని పడేయడము అలా చేస్తే ఫుడ్ వేస్ట్ అవ్వడం తప్ప ఏముండదు. అందుకే ఇలా చేసుకొని పెట్టేసుకున్నాను. నేను దోసకైతే 2 గ్లాసు మినపప్పుకి 5 గ్లాసు రైస్‌ని తీసేసుకున్నాను. ఇందులో కొంచెం శనగపప్పు, మెంతులు వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ అయితే తెచ్చేసుకున్నాను. ఈరోజైతే కొంచెం వర్షం పడుతుంది. అందుకే వెజిటబుల్స్ మీద కూడా కొంచెం వాటర్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఏం రాలేదు. ఓన్లీ ఆపిల్స్ ఇంకా ప్రోమోగ్రానేట్ మాత్రమే వచ్చాయి. నేనైతే ఆపిల్స్ ఇంకా ఈ బ్లూబెర్రీస్‌ని తీసుకున్నాను. ఫ్రూట్స్‌నైతే ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటాను. నేనైతే ఫ్రూట్స్‌ని ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టను. వీటిని కూడా ఒక బౌల్‌లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇవి మా బాబుకి చాలా ఇష్టము. ఇంకా ఈ సీజన్‌లో మాత్రమే ఇవి దొరుకుతాయి కాబట్టి కొంచెం వీటిని తింటే మంచిది హెల్త్‌కి కూడా. ఇంకా బీరకాయల్ని కొంచెం మధ్యలోకి కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇలానే ఫ్రిడ్జ్‌లో పడేసినామనుకోండి మొత్తం ఎండిపోయి అసలు టేస్ట్ బావుండది. ఇలా కొంచెం కట్ చేసుకొని కవర్‌లో పెట్టేసుకున్నామంటే ఫ్రెష్‌గా ఉంటాయి.
మంచిగా కుక్ అవుతాయి. మనకు ఫ్రెష్‌గా లేకపోతే కుక్ అవ్వడానికి కూడా ఎక్కువగా టైం పడుతుంది. అందుకే ఇలా కవర్‌లో పెట్టేసుకుంటే మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా కొంచెం మెంతి కూర కూడా తెచ్చుకున్నాను. వీటిని కూడా ఒలుచుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే బాక్స్‌లో టిష్యూ వేసేసుకొని ఈ మెంతి కూర మొత్తం హ్మ్. తెంపేసుకున్న తర్వాత మళ్ళీ దాని మించెల్లి ఒక టిష్యూ వేసేసుకుంటాను. ఇట్లా అయితే 1 వీక్ అయినా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. మనకి తేమ దాని మీద పడకుండా ఉంటుంది. ఈ టిష్యూ వేయడం వల్ల అప్పుడు మనకు మెంతి కూర పాడవకుండా ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసేసుకొని కవర్‌లో పెట్టేసుకున్నాను. వర్షం పడింది కదా! కొంచెం వాటర్ పడ్డాయి కాబట్టి తొడలు తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల వెజిటబుల్స్ ఎక్కువ రోజు నిల్వ ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఫ్రెష్‌గా ఉంటాయి. మనం తెచ్చుకున్న ప్రతిదీని పాడవకుండా వాడుకోవాలి. వీటినైతే మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని సర్దేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్‌లోకి బాబు ఎగ్ ఫ్రై రైస్ అయితే చేయమంటే చేసేస్తున్నాను. మార్నింగ్ కాకరకాయ ఫ్రై చేస్తే తినలేదు. అంటే వాడికి కాకరకాయ ఇష్టం ఉండదు. దానికోసం అయితే ఇప్పుడు తినడానికి ఎగ్ ఫ్రై రైస్‌ని చేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసేసాను. పిల్లలకి ఎక్కువగా సాసులు వేయకుండా చాలా సింపుల్‌గా చేసుకుంటాను నేను ఎగ్ ఫ్రై రైస్. ఫస్ట్ ఎగ్‌ను వేసేసుకొని కొంచెం కట్ చేసేసుకొని అందులో కొన్ని క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకొని రైస్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం ఇంకా మిరియాల పొడి వేసేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం రెడ్ చిల్లీ సాస్‌ను వేసేసాను లైట్‌గా. ఇది వేసేసుకొని ఒకసారి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టినా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై రైస్ అయిపోయింది. ఇదైతే బాబుకి తినడానికి ఇచ్చేసి నెక్స్ట్ అయితే నేను తినేస్తా. నేను తిన్నాక ఒక చిన్న పని ఉంది. దానిని కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. తోటకూర తెచ్చుకున్నాను. రేపు తోటకూర కుక్ చేద్దామనైతే ఇప్పుడే నైటే కట్ చేసుకొని మంచిగా పెట్టేసుకున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకొని మొత్తం దీనిని పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. మార్నింగ్ అయితే ఇది కట్ చేయడానికి టైం పట్టదు. నాకు ఇది కట్ చేయడానికి దాదాపు 30 మినిట్స్ పట్టింది. మనం మార్నింగ్ లేచి 30 మినిట్స్ కట్ చేసుకోలేం కాబట్టి నైటే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా కిచెన్‌లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10:00 అయిపోయింది. కిచెన్ మొత్తం సర్దేసుకొని ఇంకా ఆహ్, వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.